వచ్చినటువంటి పెండాల నరేష్కు, రాజేశ్వర అదేవిధంగా చెన్నకేశ్వర రెడ్డి గారికి, కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మంచి టాపిక్ మీద సరైన సమయంలో ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్రని మన నరేష్ గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది మరింత చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఎందుకంటే నరేష్ గురించి మనం ముఖ్యం ఆయన చాలా రోజులుగా నేను విద్యార్థి నాయకులు ఉన్నప్పటి నుంచి కూడా అండగా నిలబడి ఈ పోరాటాలకు అండగా నిలబడ్డటువంటి మంచి దమ్మున్నటువంటి నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడు, ఎవరికి జంకు పోకు లేకుండా జర్నలిజంలో చాలా ముందుకు పోయి అనేక స్టోరీలు సీక్రెట్స్గా బయట చేసినటువంటి జర్నలిస్టు మన నరేష్ గారు. అందుకు ఆయన నేను అభినందిస్తున్నాను. దీంతో పాటు ఇంతవరకు కోదరెడ్డి చెప్పినట్టు నన్ను ఇంతవరకు ఒక 70 పైసలు వెళ్ళదు, ఆఖరి బుక్కుల కూడా వెళ్ళదు. అలా వచ్చి రోజు మన దగ్గర 500-600 మంది వస్తారు. అలా తెచ్చి బుక్కులను కట్ట పెట్టిపోతాడు. 500 తీసుకోపోవాలి ఏమన్నా వాళ్ళకి కూడా పైసలు అడిగినటువంటి ఎట్లా నడుపుతున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎవరికి తెలియదు. కానీ మంచిగా పత్రికలు నడుపుతున్నటువంటి నరేష్ గారిని నేను అభినందిస్తున్నాను. ఇదే సమయంలో నరేష్ మంచి కార్యక్రమం మీద ప్రోగ్రాం పెట్టాడు. పత్రికల పాత్ర ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర. ఎందుకంటే పత్రికలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తొలిపెట్టడానికి, తమ అదుపు ఆక్రమించుకోవడానికి, కంట్రోల్ ఉంచుకోవడానికి, పత్రికలను కంట్రోలించడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంది. దీన్ని అధిగమించవలసినటువంటి బాధ్యత పత్రికలను ఉంది. అధికారం ఎవరు ఉంచేవాళ్ళు జ్యుడిషియరీ, పత్రికలను, ఎగ్జిక్యూటివ్ అన్నిటిని కూడా చేతుల్లో పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యం మనకే ప్రమాదం ఏర్పడదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి చరిత్ర అంతా చూస్తే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అక్కర్యాన్ని తీసుకొని ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించడం లేదు. ఇటీవల కాలంలో అది ఎక్కువైపోయింది. ప్రజాస్వామ్యం పోయి నియంత్రణ స్వామ్యం లాగా తయారవుతుంది. దీన్ని అధిగమించాలి, దీన్ని కంట్రోల్ చేయాలి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలంటే పత్రికనే ప్రముఖమైనటువంటి సాధనం. ఈ మధ్య చైతన్యం వచ్చి పత్రిక తగ్గించిన పత్రికలకు ఉన్న ప్రాధాన్యత ఎప్పుడు కూడా తగ్గదు. పత్రికలు తమ రోల్ను ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదని, పోలీసుల ద్వారా బెదిరింపు చేస్తుందని, ఆస్తులు ఖరీదు పెంచుతుందని, ఈ విధంగా పత్రికలకు కొన్ని ఉన్న ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఉన్నాయని తమ మీద ఉన్నటువంటి ప్రజాస్వామ్యాల మీద ఉన్నటువంటి బాధ్యత ఉన్నట్టుగా అన్ని పార్టీలను సమూహంతో చూసినట్టుగా ప్రజాస్వామ్య విలువల పునాదుల మీద ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని సజావుగా నడిపించవలసినటువంటి బాధ్యత పత్రికల మీద ఉంది. ఇబ్బందులను అధిగమించవలసినటువంటి బాధ్యత ఉంది. అనేక సమస్యల మీద పత్రికలు గతంలో ఉద్యమాలు చేసినప్పుడు ప్రముఖంగా ఇచ్చేది. మేము అసెంబ్లీని దాడి చేసినప్పుడు కానీ, డైరెక్టరేట్ మీద దాడి చేసినప్పుడు కానీ, నిరుద్యోగ సమస్య మీద సచివాలయంలో 5,000 మందితో ముట్టడించినప్పుడు కానీ, అదేవిధంగా శాంతియుత అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేసిన, శాంతియుత ఉద్యమాలు చేసిన పత్రికలు 75-90 వరకు, దాదాపు 2,000 వరకు కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి యువతరాన్ని ఎంకరేజ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఉద్యమాలకు ఎంకరేజ్ చేయకుండా రాజకీయ పార్టీలు వాళ్ళు వీటిందని వీటిందని అది ప్రజలందరినీ అసహించుకునే దశకు చేరుకున్నారు. జర్నలిస్టులు చాలా మంచి కమిట్మెంట్ తో రాస్తున్నారు. కానీ యజమాన్యాలు ఒక పార్టీ పెట్టుకొని కొన్ని పార్టీలకు, కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉండి ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడం ఇంకా మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరాన్ని, బాధ్యతను పత్రికల యజమాన్యాలు గుర్తించవలసినటువంటి అవసరం. ఎందుకంటే కొత్త నాయకత్వం రావాలి. కొత్త నాయకత్వాన్ని అనుకుంటున్నారు. పార్టీలే న్యూస్ అంటే పార్టీలనే న్యూస్ అన్నట్టు అయిపోతుంది. కాదు, ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజా పోరాటాలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి. అనేక మంది ఆఫీసర్లు అంతకుండా తయారైన
గతంలో కూడా దేవిరాజు గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు గోపాలరావు, మాధవరావు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు సాయంత్రం కూర్చొని ఏమేం చేయాలి పేద ప్రజలకని ఆలోచించాం. పేద ప్రజలకు ఏమేం చేయాలి, ఏం చేస్తే డెవలప్మెంట్, ఏం స్కీములు పెడతారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ స్టార్ హోటల్ లోన్ తీసుకొని నివేద సంపాదించడం, నివేద సంపాదించడం, ఇది ఈ ట్రెండ్కు మారిపోయింది. ఇది మంచి ట్రెండ్ కాదు. దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత పత్రికల మీద ఉంది. ఒక్కరిగా కలెక్టర్లు డబ్బులు తీసుకొని పట్టాలు చేసుకుంటారు. వారసత్వ భూములను కూడా పట్టాలు తీసుకొని పైసలు తీసుకొని పట్టాలు చేస్తే ఎవరు కూడా వాళ్ళని ఎదుర్కొనేటటువంటి స్థితులు. దీన్ని బయట పెడితే కొన్ని మీడియా గట్టిగా బయట పెడితే వాళ్ళందరూ కూడా దానికి వస్తారు. కాబట్టి అధికారులు లేరు, రాజకీయ నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలు ఎట్లా డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తలేరు. ఎంత సంపాదించి మళ్ళీ ఓట్లకు ఎట్లా డబ్బులు పెట్టి ఓట్లు ఎట్లా రాదో ఎట్లా గెలవాలని చూస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఈరోజు 100 కోట్లకి వెళ్ళిపోయారు. ఇంత అవినీతి జరుగుతుంటే కూడా మరి పత్రికలు దాని మీద ఇంకా మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పత్రికలు చేయాలని ఉన్నా, విలేకరులకు రాయాలని ఉన్నా ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఎక్కువైపోయింది. కానీ ప్రభుత్వం యొక్క ఒత్తిడిని అధిగమించి ప్రజల సపోర్ట్ ఉంది పత్రికల, ప్రజల మద్దతు ఉంది పత్రికల. కాబట్టి ఈ అవినీతి, అక్రమాలను, రాజకీయ నియంతృత్వాన్ని, అదేవిధంగా అధికారుల అక్రమ పాలనను, అక్రమ చర్యలను అన్నింటినీ ఎండగట్టవలసినటువంటి బాధ్యత తీసుకున్నది. తప్పనిసరి తీసుకున్నది, కష్టాలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో పత్రికల యొక్క ప్రాముఖ్యత అవన్నింటినీ అధిగమించి ముందుకు తీసుకుపోయి ప్రజలను చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. గతంలో నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు చేశాను, రోజు ఉద్యమాలు. అప్పుడు టాప్లో న్యూస్ ఇచ్చేది. కానీ ఉద్యమాలకు ప్రాధాన్యత ఇస్తారు, లోకల్కే పరిమితం అవుతుంది. ఒక ఉద్యమాలకు ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ ర్యాలీ చేసి ఇక్కడ ధర్నాలు చేస్తే దాన్ని మంచిగా స్టేట్ వైడ్గా ఛానళ్లలో పత్రికల్లో వస్తే దాని ప్రభావం పడుతుంది ప్రజల్లో కూడా. అందుకే కొత్త నాయకత్వం తయారైపోయింది. కాలేజీలలో నాయకత్వం తయారైపోయింది, యువతరంలో నాయకత్వం తయారైపోయింది, కొత్త నాయకత్వం షాపేజ్ వస్తుంది భవిష్యత్తులో కూడా. కాబట్టి పత్రికలు తమ మీద ఉన్నటువంటి బాధ్యతను మరింత వృధా చేసుకొని కొత్త నాయకత్వాన్ని, మంచి నాయకత్వాన్ని, యువ సమాజం పట్ల అంకిత భావం, నిబద్ధత, నీతి, నిజాయితీ అయినటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించుకొని ప్రజల పత్రికలు తమ మీద ఉన్నటువంటి నైతిక సామాజిక బాధ్యత ప్రకారం మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అండ ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగవలసిన అవసరం లేదని పత్రికలు గుర్తించాలి. పత్రికలు చదివే ఈ పొద్దున పత్రికలు ఖర్చు ఎక్స్పెండిచర్ ఎక్కుతాయి. యాడ్స్ ఇవ్వాలి ప్రభుత్వం వ్యతిరేకంగా రాస్తారు, న్యూస్ ప్రింట్కి ఎక్కువ ధర పెడతారు, అదేవిధంగా రకరకాల ఇబ్బందులు పెడతారు. ఇవన్నీ కేంద్ర స్థాయిలో కూడా పత్రికలకు మరింత లిబరలైజేషన్ స్వేచ్ఛ ఇచ్చేటటువంటి విధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగాన్ని సవరించనివ్వాలి. పత్రికలు ఏ వార్త ఉన్నట్టు రాసినా, ప్రజా సమస్యలను బయట పెట్టినా వాటి మీద యాడ్స్ ఇచ్చేటప్పుడు కానీ లేదా ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయని విధంగా రాజ్యాంగ స్వేచ్ఛ హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు రాజ్యాంగంలో ఆ రోజు తగ్గట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటరీ ప్రధానిక హక్కులు ఇచ్చారు. వాటిని పత్రికలు కూడా చాలా స్వేచ్ఛ ఉండేటట్టుగా ఇచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితులు, ఈ ట్రెండ్ ఏదైతుందో కొత్త ట్రెండ్, ప్రభుత్వం యొక్క అధిపత్య ధోరణిని తగ్గించే విధంగా రాజ్యాంగంలో కొన్ని పత్రికలకు రచన కల్పించవలసినటువంటి బాధ్యత ఉన్నాయి. మరి ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ ఈ సమయం పెద్దలందరూ చాలా మంది మాట్లాడేది ఉంది. పత్రికలకు స్వేచ్ఛ కల్పించే విషయంలో కూడా ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలి. యాడ్స్ కూడా తమ ఆధీనంలో చెప్పు చేతులు ఉంచుకునేటువంటి విధంగా యాడ్స్ రాకుండా ఒక న్యూట్రల్ గా
ఆ విధంగా మరి నరేజ్ చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీని మీద ఇంకా డిబేట్ జరగాలి. ఎందుకంటే పత్రిక స్వేచ్ఛ మీద డిబేట్ జరిగితేనే ప్రభుత్వ ఆధిపత్యం తగ్గుతుంది. ప్రభుత్వం యొక్క పెత్తనం ఇంకా తగ్గించవలసినటువంటి అవసరం. అధికారంలో ఉన్న ప్రజలు చేసడం, అధికారంలో ఉన్న ఒత్తాసు అవ్వడం, ఆ న్యూస్ అంటే రాజకీయ పార్టీలకి న్యూస్, ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చడం, ఈ పత్రికలను ఆ న్యూస్ వల్ల వేరే వేరే డెవలప్మెంట్ సంబంధించిన, ప్రజల సమస్యలకు సంబంధించిన, ప్రజల ఇబ్బందులకు సంబంధించినటువంటి న్యూస్ చదువుతున్నారు. ప్రజలు చూస్తారు, చదువుతారు. ఈ రాజకీయ పార్టీలు తిట్టుకునే న్యూస్లు ఎవరు చదువుతారు. కాబట్టి ఆ విషయాన్ని మరి గుర్తెరిగి భవిష్యత్తు లోపల రాజకీయ భవిష్యత్తు సమాజంలో 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చి అంతకుముందు కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో కూడా అనేక సంవత్సరం ఉద్యమాలు జరిగి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులతత్వం, అస్పృశ్యత, అంటరానితనం ఇవన్నీ కూడా పత్రికలు తమ సంఘాలను చేసుకొని వాటిని నిర్మూలించేటటువంటి వార్తల చట్ట ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం. అదేవిధంగా పేద కులాలకు ఇంకా అన్యాయం జరుగుతుంది. చదువుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఆస్తుల పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఫీజులు కట్టక అన్యాయం జరుగుతుంది. హాస్టల్లో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీల హాస్టళ్లకు చాలా పోరాడి 600 కాలేజ్ హాస్టల్ మొత్తం ఇక్కడ 2 రాష్ట్రాలు కలిసి 6000 హాస్టల్, దాదాపు 1500 గురుకులాలు. గురుకులాల్లో సగం గురుకులాలు ఒక్కదాని కూడా బిల్డింగ్ కట్టడం, ఫ్లైఓవర్ కడతారు, ఫ్లైఓవర్ కడతారు, సచివాలయం కడతారు, వేపవాడ రాజంలో కడతారు, 50 లక్షల సమాజాన్ని అవన్నీ ఉద్దేశండి. మన సెంటిమెంట్ ఉన్నది ఉండాలి. వాటితో పాటు దేవుళ్ళ లాంటి పిల్లలు చదువుకొని రేపు భవిష్యత్తు ఏమైతే కలెక్టర్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, మంచి విద్య, మంచి ఎడ్యుకేషన్, మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేటటువంటి దాని మీద ప్రభుత్వాలు ఆలోచించారు. ఈ మీద కూడా జర్నలిజం దృష్టి పెట్టవలసిన, పత్రికలు దృష్టి పెట్టవలసిన అవసరం. కాబట్టి ఇంకా సమాజంలో అనేక సంస్కరణలు, అనేక మార్పులు, అనేక పరిణామాలు, కొత్త సమాజంలో ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా నవతరం యొక్క ఆలోచనలకు నాయకత్వం రూపొందించేటటువంటి స్పందించి ఉద్యమాలు చేసిన పద్ధతి లోపల ఆ ఆలోచనలను, సృజనాత్మకతను, ఇన్నోవేటివ్ క్రియేటివిటీని యువతరంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత పత్రికల మీద ఉంది, ఛానల్స్ మీద ఉంది. రాజకీయ నాయకుల మీద దృష్టి తగ్గించి రాజకీయ పార్టీలు అధికారం కోసం నీవు అధికారం కోసం నేను వస్తాను, ప్రజలను సమాజాన్ని ఎట్లా డెవలప్ చేస్తామని చెప్పడం లేదు, ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేద్దామని ఆలోచించడం లేదు, ప్రజా సమస్యల్లో ఏం పోరాడమని పార్టీలు ఆలోచించడం లేదు. కేవలం నేను వస్తాను, నన్ను ఇచ్చి నువ్వు రా, ఇదే అధికారం వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ దించడానికి ఇంకో పార్టీ, ఇంకో పార్టీకి అధికారం దాన్ని దించడానికి ఇంకో పార్టీ, ఇట్లా అధికారం కోసం కావాలనే ఈ పార్టీల యొక్క ప్రాధాన్యతను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలందరూ మంచి సమాజం కోసం పోరాడిన నాయకులందరూ మళ్ళీ ఆ దిశగా మనం అందరం ఆలోచించి ప్రజల గురించి, సమాజం యొక్క అభివృద్ధి నుంచి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజల్లో నూతన నాయకత్వాన్ని పెంచే విధంగా, సమాజంలో పోరాటను ప్రజల్లో తీసుకొచ్చే విధంగా జర్నలిజం తన వంతు పాత్ర నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.